ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. డిఎస్సీలో అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించాల్సిందేనని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. బాధ్యత వహించాల్సిన మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని వైఎస్ఆర్సీపీ అభిప్రాయపడింది. నీట్ అక్రమాలాగే డిఎస్సీలో కూడా అవకతవకలు అంతే తీవ్రమైనమని వైఎస్ఆర్సీపీ చెప్పింది. అక్రమాలపై బాబు లోకేష్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని నిలదీసింది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ డిమాండ్ చూస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ అవకతవకలకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మరి లోకేష్ మాటేంటి? డిఎస్సీ అక్రమాలపై ఎందుకు సమాధానం చెప్పరు అని ప్రశ్నిస్తోంది వైఎస్ఆర్సీపీ. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, ఇది కేవలం పొలిటికల్ ఆరోపణ కాదు, ఖచ్చితంగా బాధితులందరూ కూడా రోడ్డుపైకి రావడం, తమకు జరిగిన అన్యాయం మొత్తాన్ని వివరించడం చూశాం మనం. అదేవిధంగా సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నాయి డిఎస్సీ అక్రమాలకు సంబంధించి. ఖచ్చితంగా అందుకనే ఏదైతే ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారో నీటిలో జరిగినటువంటి అక్రమాలకి బాధ్యత వహిస్తూ ఆ విద్యార్థులు చేసినటువంటి జెన్జీ స్టూడెంట్స్ చేసినటువంటి పోరాటానికి దిగొచ్చి కేంద్ర మంత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన, డిఎస్సిలో జరిగినటువంటి పేపర్ లీక్ పైన బాధ్యత వహిస్తూ దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే దాదాపుగా 3-4 నెలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన వివిధ రూపాల్లో పోరాటం చేసింది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని సవివరంగా రాష్ట్ర ప్రజలకు వివరించారు. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించడం లేదు. మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే అటు మనం చూస్తే డిఎస్సికి సంబంధించి 3-4 రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, డిఎస్సిలో పేపర్ లీక్ అయింది. ఎక్కడైతే ఎస్సీఆర్టీలో తయారవుతుందో పేపరు, అక్కడ పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికే కృష్ణా జిల్లా టాపర్ ర్యాంక్ వచ్చింది. సో ఇది ఖచ్చితంగా పేపర్ లీకేజ్ వల్ల జరిగింది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దాని తర్వాత కొన్ని జీవోలు కేవలం ఈ డిఎస్సి కోసం ఉద్దేశపూర్వకంగానే మార్చేశారు. స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి జీవోలు, అసలు పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలకు అర్హత ఇచ్చేశారు. విచిత్రమైనటువంటి ఆ గేమ్స్ అన్ని కూడా చేర్పించి మరి ఒక స్కామ్కి పాల్పడ్డారు. దీనితో పాటుగా ఆ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అమ్మకానికి సంబంధించినటువంటి ఆడియో వీడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. ఆ కేసులను కూడా తూతూ మంత్రంగానే ముగిచ్చేశారు. సో దీనిపైన నారా లోకేష్ ఇప్పటి వరకు కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే పేపర్ లీకేజ్ దగ్గర నుండి రిక్రూట్మెంట్లో జరిగినటువంటి అక్రమాల వరకు వచ్చినటువంటి ఆరోపణలపైన సమాధానం చెప్పలేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారో నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి. ఇది 3 లక్షల మందికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం. అనేక మందికి అన్యాయం జరిగింది. అర్హత ఉన్న వాళ్ళకి అభ్యర్థులు కూడా ఇప్పటికే రోడ్డెక్కి తమ ఆవేదన తెలియజేసినటువంటి పరిస్థితి. సుమారుగా 300 మంది దాదాపుగా కోర్టు కేసులు కూడా పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంత తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి ఇక్కడ కూడా పేపర్ లీకేజీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన విద్యార్థి యువజన విభాగం అధ్యక్షుడు కూడా ఇప్పటికే ఈ డిమాండ్ చేశారు. దాంతోపాటుగా 28వ తేదీన ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు. సో జెన్జీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధమవుతుంది. నారా లోకేష్ రాజీనామా చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, జెన్జీ ఆందోళనలు ఢిల్లీ స్థాయిలో ఏ స్థాయిలో మిన్నంటాయో మనం చూసాం. అయితే డిఎస్సీ అక్రమాలకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్వీట్లు చేశారు, పోస్టులు పెట్టారు, ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఆ స్థాయి ఉద్యమం నిర్మిస్తే తప్పితే లోకేష్ లాంటి వాళ్ళు దిగొచ్చే పరిస్థితి లేదనేది కూడా ఒక అభిప్రాయం సతీష్. ఎందుకంటే కనీసం రెస్పాన్స్ లేకుండా ఆ శాఖ మంత్రి అయ్యుండి కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టని పరిస్థితి. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లోనూ స్టూడెంట్స్లోనూ వచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఎంతటి పతాక స్థాయికి చేరిందో ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించిన ఆందోళనతో ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకవైపు బాధిత విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళకి సమాధానం కూడా చెప్పట్లేదు నారా లోకేష్. అదేవిధంగా అక్రమాలకు సంబంధించి విచారణ జరిపించమన్నా సరే ఎటువంటి విచారణ కూడా జరిపించలేదు. సిబిఐ విచారణ డిమాండ్ చేసినా సరే దానిపైన కూడా ప్రభుత్వం స్పందించలేదు. సో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మేమే ఉన్నాం కాబట్టి ఏ విచారణ అవసరం లేదన్నటువంటి ధోరణిలో ఉన్నారు. సో ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి నిరసనగానే ఈ నెల 28వ తేదీ నుండి మళ్ళీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ నెల 28వ తేదీన అన్ని జిల్లాల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి యువజన విభాగాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన విచారణ జరిపించాలి, డిఎస్సిలో పేపర్ లీకేజ్ పైన సిబిఐ విచారణ జరపాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళనకు కూడా సిద్ధమవుతోంది. సో ఖచ్చితంగా ఇప్పటికైనా నారా లోకేష్ రెస్పాండ్ అవుతారా లేదా, ఈ రాజీనామా డిమాండ్ పైన ఏం సమాధానం చెప్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.